హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను చామదుంపలో గుడ్లు పులుసు పెడుతున్నానండి. సో వాటికి నేను చామదుంపలు గుడ్లని ఫస్ట్ నేను ఉడికించేసుకున్నాను. అండ్ వీటిని తోలు తీసేసి వాటి మీద ఉన్న తొక్కలు తీసేసి ఇలాగ పెట్టుకున్నాను. అండ్ ఎగ్స్కేమో అలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకుంటే అందులో పులుసు వెళ్తుంది కదా. అండ్ ఇదేమో ఆయిల్లోన కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి నేను వీటిని వేపుతున్నానండి. ఎగ్ ఇలా వేపినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. సో నేను ఇలా వేపుతున్నాను. వేపిన అందులోనే మరి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయలు వేసి దాన్ని మగ్గపెట్టేస్తున్నాను. సో ఇలా మగ్గపెట్టేసుకున్నాక వెంటనే ఇది మగ్గినాక మళ్ళీ వెంటనే టమాటాలు వేసేస్తాను. ఈ టమాటాలు నేను ఇంత చిన్నగా కట్ చేసుకున్నానండి. పులుసుల్లో లాస్ట్లో వేస్తారు కదా యాక్చువల్గా అయితే, బట్ నేను ఇలా వేసేసి మగ్గబెడతాను. ఎందుకనంటే పులుసులోన ఇలా వేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక టిప్ కింద అనుకోండి. ఎందుకనంటే కర్రీ చిన్న ముక్కలుగా కోసి ఉల్లిపాయల్లోన పేస్ట్ లాగా చేసేసామనుకోండి, ఇది చాలాగా ఏమంటారు థిక్ పేస్ట్ అన్నట్టుగా వచ్చి చాలా టేస్ట్ ఫామ్ అవుతుంది. సో అందుకనేసి పులుసు అప్పుడు నేను ఇలాగే చేస్తాను అనమాట. ఉల్లిపాయల్లో టమాటాలని మొత్తం ప్యూరీ కింద చేసేస్తాను అనమాట. సో ఇలాగ అయిపోయిన వెంటనే ఇందులోకి నేను చామదుంపలు కట్ చేసేసుకున్నాను. ఉడకబెట్టాను కదా, చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వాటిని కూడా వేసేసి అందులో ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ దీనికి పట్టేటట్టు తిప్పుతున్నాను. అండ్ ఎక్కువ టైం పట్టదండి, ఎందుకనంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి, ఇందాక ఉడకబెట్టేసాం కదా. సో అందుకనేసి అండ్ ఇందులోనే కారం ఇంతే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మేము కారం తక్కువ తింటాము. మీకు కారం తగ్గట్టుగా మీకు ఎవరికి నచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ నేను ఉప్పు వచ్చేసి నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే ఉప్పు పసుపు వేసేసుకుంటాను. సో నేను లాస్ట్లోనే అడ్జస్ట్ నా ఉప్పుకి టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని వేసుకుంటాను. అండ్ ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. వాటిని కూడా తిప్పేసి బాగా ఉప్పు కారం వీటికి కూడా పట్టించేసి ఇందులో పులుసు చూసారండి, ఈ బౌల్ తీసుకున్నాను నేను. ఈ బౌల్ తీసుకుని దీని మీద అందులో పోసేస్తున్నానండి. అందులో పోసేసినాక ఇది నాకు ఈ పులుసుల్లోకి నాకు మెయిన్ ఏంటంటే నా పులుసుల్లో సీక్రెట్ ఏంటంటే ఈ బెల్లం అండి. సో నేను బెల్లం ఖచ్చితంగా వేస్తానండి. ఈ బెల్లం వేసినప్పుడు ఆ పులుపుని కట్ చేసి చాలా టేస్ట్ని ఇస్తుంది మనకి. యాక్చువల్గానే బెల్లం నేను తురిమేను, ఎందుకనంటే మా అబ్బాయికి నేను పుట్టినప్పటి నుంచి బెల్లమే పాలలో కలిపిస్తాను. ఐరన్ వస్తుందని డాక్టర్ చెప్పారని చెప్పేసి ఇంకా నేను బెల్లమే యూస్ చేస్తాను అనమాట. సో అందుకనేసి పాలలో కలపడం కోసం ప్రతిరోజు ఇబ్బంది అవుతుందని నేను ముందే తురిమేసి పెట్టేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో. సో అది ఇలా పులుసులప్పుడు ఇలా వేసేస్తాను. ఇదివరకు అయితే బెల్లం ముక్కేసేదాన్ని, బట్ ఇప్పుడు వీడు మూలంగా తురిమేసి పెట్టుకోవడం మూలంగా ఇలా డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అన్నంతో తింటున్నానండి. మా బాబుకి పెట్టేసాను ఆల్రెడీ, అదే ప్లేట్లో నేను కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలా గుడ్డు చామదుంపల పులుసు ఇలా పెట్టుకుని అన్నం తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే అండి.